నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ మళ్ళా తెరపైకి వచ్చారు. ఆంధ్ర రాజకీయాల్లోని ప్రస్తుతం అంటే శ్రీకాకుళం ముఖ్యంగా జిల్లాకి సంబంధించిన రాజకీయాల్లో రకరకాల మార్పులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దివ్యల మాధురి ఒక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కూడా చేశారు. దువ్వాడని విడిచిపెట్టాలి అని అంటూ కూడా పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. అయితే అసలు దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడారు? ఎవరికి తలనొప్పిగా మారాడు? భవిష్యత్తులోనూ దువ్వాడతో ఎటువంటి ప్రమాదం ఉంది రాజకీయ పరంగాను కూటమికి? సో ఇదైతే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. సో దీని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. సార్ అంటే యాక్చువల్ గా వైసీపీ అని అనగానే శ్రీకాకుళం నుంచే మెజారిటీ ఓటింగ్ మనం చూసాం గతంలోనే. సో ఇప్పటికీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. సో ఈ దువ్వాడ శ్రీనివాస్ నే తీసుకుంటే సో ఆయన ఇప్పుడు మైగ్రేట్ హైదరాబాద్ కి అక్కడికి ఇక్కడ మైగ్రేట్ అయినట్టు అనిపించినా కూడా సో రాజకీయ పరంగా అక్కడ ఆయన స్థిరపడడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో మీరేమంటారు? అంటే రీసెంట్ గా ఆయన ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారు, దీనికి కూటమి కక్ష సాధింపు చేస్తుంది అంటూ పోలీస్ స్టేషన్ కి పిలవడము, మాధురి ధర్నా చేయడము, ఇవన్నీ ఏమనుకోవచ్చు? దువ్వాడ శ్రీనివాస్ లాస్ట్ ఇయర్ లో జరిగింది. యాక్చువల్గా ఇది ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ గురించి కొంత అనుచిత వ్యాఖ్యలు చేశాడని 2025 మార్చిలో ఆయన చేశాడని చెప్పి అక్కడ గొట్టా గ్రామానికి సంబంధించిన జనసేన నాయకుడు చిన్నారావు అని అతను కొత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. అతనికి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇస్తే అతను వెళ్ళకపోతే మళ్ళీ మొన్న 20వ తేదీ మరో నోటీస్ ఇచ్చారు. దాంతో ఇంకా వెళ్ళకపోతే 3 నోటీసులు ఇచ్చారు కాబట్టి 3 నోటీసులకు వెళ్ళకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి విచారణకు హాజరయ్యారు. కొత్తూరు ప్రసాదరావు సిఏ ఆయన ఆధ్వర్యంలో విచారణ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మామూలుగా అయితే విచారణ చేసి పంపించేయడానికి వాళ్ళు పిలిచారు. వాళ్ళు అరెస్ట్ చేయాలనే ప్లాన్ లేదు. కాకపోతే దివ్యల మాధురి వచ్చి పెద్ద హడావిడి చేసి ఒక 50 మందిని పోగేసుకొచ్చి అక్కడ వాళ్ళ అప్పటికి కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ మర్యాదగానే ఆమెకి చెప్తున్నారు, అమ్మ మీరు ఇక్కడ గొడవ చేయకండి, ఆయన విచారించి పంపించేస్తారంటే కూడా ఆయన నన్ను తాకద్దు ఇలాగా అంతా గట్టిగా ఇచ్చేస్తుంది. సో బాగా నెగిటివిటీ వచ్చింది. యాక్చువల్గా మామూలుగా దువ్వాడ కి కొంత పాజిటివిటీ ఉంది అక్కడ, కానీ ఈమొచ్చి రచ్చ చేసి ఇదేదో బిగ్ బాస్ లో లాగా అరిసి ఇవన్నీ చేసేసరికి వాళ్ళు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో మర్యాదగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో నువ్వు నన్ను తాకద్దు చెయ్యొద్దు ఇలాగ మాట్లాడి గట్టిగా ఇది చేసింది అనేది ఇప్పుడు ఆమె మీద విమర్శ. మేబీ ఆమె ఏమనుకునిందంటే అరెస్ట్ చేస్తారేమో అనుకున్నది. ఎందుకంటే దాదాపు 4 గంటల పైన పెట్టుకున్నారు. సో మామూలుగా చాలా సార్లు ఏం జరుగుతుందంటే అలాగే విచారణ కన్నా పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని ఆమె మనం గొడవ చేస్తారన్నా భయపడి అరెస్ట్ చేయకుండా ఉంటారేమో అని కూడా ఆమె గొడవ చేసి ఉండొచ్చు. అంటే లేకపోతే ఇది సీరియస్ అవ్వదు, పెద్ద ఎత్తున గొడవ చేయాలి, డైవర్ట్ చేసి అప్పుడైనా ఇది వాళ్ళు పోలీసులు కొంత భయపడి అరెస్ట్ చేస్తే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుందేమో అని వదిలేద్దాంలే ఈసారి కానీ ప్లాన్ చేస్తారేమో అనే యాంగిల్లో కూడా ఆమె చేసి ఉండే అవకాశం ఉంది. అంటే అదేదంటారు కదా, ప్రివెంటివ్, ముందుగానే గోల్ చేసేస్తే దానికి భయపడి వీళ్ళు చేయకుండా ఉంటారనేది ఉంది. కాకపోతే ఏంటంటే రెండో యాంగిల్ మాట్లాడిన దాంట్లో ఒక లాజిక్ అయితే ఉంది. అదేంటంటే ఎవడో కోన్ కిస్కా గాడు కేసు పెడితే ఎలా అరెస్ట్ చేస్తారో అలాంటిది పవన్ కళ్యాణ్ పెట్టమనండి అని అడిగింది. అది న్యాయమే. ఈ మధ్య ఏం జరుగుతుందంటే నేను ఎవరినో తిడితే ఇంకెవరో గాయపడతారు, ఎక్కడో వాడెవడో తెలియదు, వాడు గాయపడి వాడెక్కడో పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వీళ్ళు నన్ను పిలుస్తారు. ఆ మధ్య నాగేశ్వర్ మీద కూడా ఇదే కదా జరిగింది. నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ హర్ట్ అవ్వాలి, ఆయన కేసు పెట్టాలి, ఆయన పెట్టాడు, ఎవడో పెడతాడు, వాడెవడో పెట్టి పెడతాడు. దాన్ని మామూలుగా అయితే పోలీసులు ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసులు పెట్టేవాళ్ళు, అది పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు పోలీసులు. కానీ ఈ మధ్య ఏమవుతుంది, దాన్ని కూడా వాడెవడో ఒకడొచ్చి కేసు పెట్టేస్తే ఇమీడియట్గా వాళ్ళని పిలవడం ఇవన్నీ చేస్తాను. అంటే ప్రేమ పేసి అసలు నీకేం రా సంబంధం అని అడగాలి కదా. నిన్ను తిట్టాడా, నీకేం సంబంధం, నువ్వెందుకు కేసు పెడతావు, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంటేనే చేయాలి. అసలు కంప్లైంట్ ఎవరు, చాలాసార్లు కోర్టులు కూడా అడుగుతున్నారు అసలు నీకేంటి సంబంధం అని కేసులు. కానీ పోలీసులు అవేవి పట్టించుకోకుండా, అంటే క్లియర్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్ని ప్రభుత్వాలు కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, తమకు ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని కేసులు పెట్టి
అరెస్ట్ చేయడం, ఎందుకంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ ఇండియాలో. వీళ్ళకి శిక్షలు పడవు, ఏమి లేవు. అందుకనే జైళ్ళల్లో కూడా 70% ఖైదీలు రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. కన్విక్టెడ్ వాళ్ళు 30% మన ఇండియన్ జైల్స్లో. నిజానికి ఇవన్నీ జరగకపోతే ఇండియన్ జైల్స్ ఖాళీగా ఉంటాయి. 70% దాదాపు 5 లక్షల మంది ఖైదీలు ఇండియాలో జైల్స్లో ఉంటే అందులో 3.5 లక్షల మంది వీళ్ళే ఉంటారు. అంటే నేరం రుజువు కాకుండా ఉండేవాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బెయిల్ త్వరగా రాదు. బెయిల్ రాకుండా వీళ్ళు చూసుకుంటారు. ఈ మధ్య ఏంటంటే కక్ష సాధింపుల భాగంగా మల్టిపుల్గా పెట్టించేయడం. నేరం ఒకటే కానీ కంప్లైంట్లు అనేకం ఉంటాయి. అది కూడా జరుగుతుంది. అది కూడా కోర్టులు అడుగుతున్నాయి, అయినా అదే పెడుతున్నారు. ఇప్పుడు నాగేశ్వరు ఒక నేరమే కదా ఆయన చేస్తుంటే, ఒకవేళ ఒక కేసు కదా పెట్టాలి, మల్టిపుల్గా పెట్టించారు. ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట. అంటే ఈ కేసులన్నీ కోర్టులకు వెళ్ళి కోర్టు నీకేం సంబంధం అని అడిగి ఇవన్నీ టైం పడుతుంది కదా, ఈ లోపల అరెస్ట్ చేయొచ్చు. అది ప్లాన్ అనమాట. అంటే మన చట్టంలో లొసుగుల్ని తెలుసుకొని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే దీనికోసమే కేసులు ఎలా పెట్టాలి, ఎవరి దగ్గర పెట్టించాలి, ఆ పెట్టేవాళ్ళు ఎస్సీ ఎస్టీ పెట్టిస్తారు. కొంత ఆ మధ్య కూడా అలా చేశారు. ఎస్సీ పెట్టిస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై అయిపోతుంది. సో ఇలాగా అంటే ఏదో దేని మీదో మాట్లాడితే ఒక ఎస్సీ పర్సన్ హర్ట్ అవుతాడు, దానికి దీనికి సంబంధం ఉండదు. ఎస్సీ పర్సన్ హర్ట్ అయ్యాడు కాబట్టి మమ్మల్ని అన్నారు అక్కడ అని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టేస్తే బెయిల్ రాదు. ఇట్లా అంటే బెయిల్ రాకుండా చూసుకోవడం, మల్టిపుల్ కేసులు పెట్టడం, ఒకే నేరానికి మల్టిపుల్ కంప్లైంట్లు తీసుకోవడం, ఇవన్నీ ఇదంతా ఏంటంటే అరెస్ట్ చేయడానికి చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని, మన న్యాయ వ్యవస్థలో ఉండే ఆలస్యాలను ఉపయోగించుకొని కేసులు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో ఈ కేసులకు అంతా తిరగతా ఉండాలి, తలనొప్పి అనమాట. అంటే ఏంటంటే మా జోలికి మీరు రాకండి, మమ్మల్ని విమర్శించకండి, ఒక మాట అనకండి అన్న పద్ధతిలో భయభ్రాంతం చేయడం అనేది జరుగుతుంది. నిజానికి ఇది ఫలించదు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా స్పిరిట్ పెరుగుతుంది. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినాక ఆ గిలి కూడా పోతుంది, అంతే కదా. కానీ ఇంకా ఎక్కువ మందిలో అదే జరుగుతుంది. కానీ ఫ్రాయిడ్ చెప్పినట్టుగా ఎవరు చరిత్ర నుంచి నేర్చుకోరు, సేమ్ మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. సో అలాగే రాజకీయ నాయకులు కూడా వేధిస్తున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ని ఏదో అన్నారని కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలని అంటేమో వాళ్ళ మీద కేసులు ఉండవు, కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మామూలుగా మాట్లాడితే కూడా, మామూలుగా పోస్టులు పెడితే కూడా కేసులు పెట్టేయడం అనేది ఈ మధ్య కాలంలో కనబడుతుంది. దీనికి ఏంటంటే సమాజంలో అల్లర్లు సృష్టించడానికి ట్రై చేస్తున్నాం. మన సెక్షన్లు చాలా సెక్షన్లు వేగ్గా ఉంటాయి, అవి దేనికైనా అప్లై చేయొచ్చు. మనం మామూలుగా మాట్లాడితే కూడా తన సమాజంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు అని పెట్టారనుకోండి, అది కాదని తేలడానికి 10 ఏళ్ళు పట్టచ్చు. సో కాబట్టి అదేదో సామెత ఉంది, ఎవరినో అంటే ఏనుగుల్ని ఎదుగుతున్నారని దున్నపోతు పరిగెత్తుందంట. నువ్వెందుకు పరిగెత్తున్నావు, నువ్వు ఏనుగు కాదు కదంటే ఆ విషయం తేలడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఏనుగు కాదు, దున్నపోతాన్ని కోర్టులో తేలడానికి 10 ఏళ్ళు పడుతుంది, ఈ లోపల నేను జైల్లో ఉండాలి అనే పరిగెత్తున్నానని చెప్పిందంట. అలాగా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. అంటే మనం నిర్దోషం తేలడానికి 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్లలో కనీసం 5 ఏళ్ళు జైల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమర్ ఖలీద్ లేటెస్ట్ ఎగ్జాంపుల్. సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు అతనికి. అందుకని ప్రతి ఇతను ఎమ్మెల్సీ, నిజానికి ఎమ్మెల్సీగా అతను ప్రతిపక్షాలను అతను బేసిక్గా మాట్లాడింది ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో జరుగుతున్న అవకతవకలు, రేషన్ దీంట్లో జరుగుతున్న అవకతవకలు మాట్లాడే క్రమంలో ఆయన అన్నాడు. మామూలుగా అతను ఆమెలాగా కాకుండా డీసెంట్ గానే మాట్లాడతాడు, అతనే బూతులు అవన్నీ మాట్లాడే వ్యక్తి కూడా కాదు. కానీ అది ప్రశ్నిస్తే కూడా కేసులు పెట్టేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. దానికి ఈమె ఎక్స్ట్రా చేయడం అనేది ఇప్పుడు హైలైట్ అయింది, అసలు విషయం పక్కకి వెళ్ళి. కానీ ఆమె ప్రశ్న మాత్రం వ్యాలిడ్ గా ఉంది. ఎవరో కేసు పెడితే ఎలా పెడతాడు అనేది ఆమె అడుగుతుంది. సార్ ఇక్కడ ఒకటి వినిపిస్తుంది, అంటే అచ్చెన్నాయుడిని అచ్చెన్నాయుడికి యాంటీగా ఈయన చేస్తున్నాడు గట్టిగా. సో మామూలుగా అదే ఎక్కడికక్కడ తలనొప్పిగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని తగ్గించడం. అంటే ఇవాళ ఏమైందంటే ప్రతిపక్షాలని పొలిటికల్ గా చంపేయాలి అన్నది
మోడీ దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు. ఉమ్, మోడీ అయితే ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీలు అయినా కూడా రీజనల్ పార్టీల్ని చంపేయాలి. ఉమ్, కాంగ్రెస్ ఎలాగో చాలా వరకు చనిపోయింది. అవును. రీజనల్ పార్టీలను కూడా చంపేసి మొత్తం బీజేపీనే ఉండాలి ఉమ్, అనే ఒక పాలసీతో వెళ్తున్నారు. ఉమ్, ఇక్కడ స్థానికంగా ఏమో పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది అంటున్నారు కదా. ఆయనేమో రీజనల్ పార్టీలే లేకుండా చేస్తుంటే రీజనల్ పార్టీలు మళ్ళీ ఇంకొక రీజనల్ పార్టీ లేకుండా చేయడానికి అవును. అధికారంలో ఉన్న పార్టీలు వీళ్ళు సేమ్ మోడల్లోనే అందరూ ఇప్పుడు వెళ్తున్నారు. ఉమ్, దీంట్లో ఒక పార్టీకి తేడా లేదు. జగన్ ఉన్నప్పుడు అంతే కక్షపూరితంగా దారుణంగా ఉమ్, కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద 20-30 కేసులు పెట్టి బెయిల్ రాకుండా అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి వెళ్ళడం, ఫ్రైడే అరెస్టులు చేయడం ఇవన్నీ జగన్ కూడా చేశాడు. ఉమ్, ఇప్పుడు అదే పద్ధతి ఆయన కూడా ఎదుర్కొంటున్నాడు. ప్రతిపక్షం ఉన్నప్పుడు వీళ్ళకి డెమోక్రసీ గుర్తు వస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు డెమోక్రసీ గుర్తు రాదు. ఉమ్, ఇది అందరూ చేసే పని. ఉమ్. ఆ, సో మొత్తానికి అయితే ఏదో రకంగా సైడ్ చెయ్యాలి చెయ్యాలి అనేది రాజకీయ ఉంది. కుట్రే కాకపోతే కనిపిస్తుంది. దీనివల్ల గట్టిగా నిలబడితే దువ్వాడికి అవును. మైలేజే వస్తుంది. ఉమ్, ఎందుకంటే అతనికి అభిమానులు పెరుగుతారు, అవును. లోకల్ గా కొంచెం లోకల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన వరకే ఆయన. అవును. కాబట్టి ఆ రకంగా అతనికి మేలే జరుగుతుంది. థ్యాంక్ యూ.